అండి ఇవాళైతే మనం మసాలా దోశ అయితే చేసుకుందాం వచ్చేయండి. ఎంతో బాగుంటుంది, మా పిల్లలైతే ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం ప్యాన్లో ఆయిల్ వేడి చేసుకొని పోపు వేసుకున్నాను, కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఇందులోనే ఆనియన్స్, చిల్లీ, పసుపు, ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకున్నాను. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఆలు కూడా ఇందులో వేసుకొని మిక్స్ చేసుకొని స్మాష్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ అయిన తర్వాత దీనిలో కొత్తిమీర కూడా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే, మనకి దోశలోకి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. తర్వాత మిక్సీ జార్లో కొబ్బరి, 1 కప్పు కొబ్బరి, 1/2 కప్పు వేపిన శనగపప్పు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, సాల్ట్, వాటర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మనకి కొబ్బరి చట్నీ కూడా రెడీ అయిపోయింది. తర్వాత ప్యాన్ మీద ఆయిల్ వేసుకొని ఆనియన్తో రుద్దుకోవాలి. ఇలా రుద్దుకున్న తర్వాత దోశ వేసుకోవాలి. దోశ వేసుకున్న తర్వాత వెల్లుల్లి కారంలో ఆయిల్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను. దీన్ని దోశ మీద వేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాను. తర్వాత మనం ఆయిల్ వేసుకొని దోశ టర్న్ చేసుకోవాలి. అంతే, మనకి దోశ కూడా రెడీ అయిపోతుంది. దోశను ఒక ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి చట్నీ, ఆలు కర్రీతో సర్వ్ చేసుకోవాలి. అంతే, మనకి టేస్టీ అయిన మసాలా దోశ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.